ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయచ్చు. ప్రభుని స్తుతిస్తున్నాను. ఆత్మీయులారా, బాగున్నారా? దగ్గరగా 8-9 రోజులుగా మీకు జీవపు మన్నా వర్తమానాన్ని నేను మీకు అందించలేకపోయాను. గల కారణం, గడిచినటువంటి శనివారం రాత్రి లేదా ఆదివారం యూట్యూబ్ ఛానల్కి స్ట్రైక్లు పడ్డాయి. సో ఆ కారణం చేత మెయిల్ బ్లాక్ అవ్వడం, యూట్యూబ్ ఛానల్ ఆగిపోవడం జరిగింది. సో కొందరిని సంప్రదించినప్పుడు మళ్ళీ రీఓపెనింగ్ జరగాలంటే కొందరు చెప్పినది ఒక 50,000 వరకు ఖర్చు పెట్టాలి అని చెప్పారు. సో అలాగైతే ఇది ఆగిపోతుందేమోనని చాలా కలవరపడ్డాం. 50,000 పెట్టుబడి స్తోమత మనది కాదు. గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఇందులో దేవుని వాక్యములు పంపించబడడం జరిగింది. ఛానల్ కూడా దగ్గరగా 1,300 మందితో ఇదేమో సబ్స్క్రిప్షన్ జరిగి ఎన్నో వర్తమానాలు, పాటలు ఇందులో ఉన్నాయి. ఛానల్ డిలీట్ అవుతుందేమోనని కలవరపడుచున్న సందర్భంలో మరి దైవజనులు కిరణ్ కుమార్ అన్నగారి యొక్క చిన్న కుమారుడు తమ్ముడు విజయ్ నిజంగా దేవుని యొక్క మహాకృపలో ఎంతో మనకు సహాయపడి, సో తనకు తెలియని వర్క్ అయి ఉన్నప్పటికీ పని విషయంలో బాధ్యతను తీసుకుని ఒక్క పైసా ఖర్చు లేకుండా మరలా మనకు ఛానల్ ఓపెనింగ్ అవ్వడానికి ప్రభు సహాయం చేశారు. ఆ తమ్ముడు పేరు విజయ్. తమ్ముడు కొరకు ప్రార్థించండి. అందరి తరపున, మన పరిచర్య తరపున తమ్ముడికి, అన్నగారి కుటుంబానికి మనము కృతజ్ఞులమును వందనాలు తెలియపరచుచున్నాం. సంతోషం. మరి నేటి దినము నుండి యథావిధిగా మనకు వర్తమానాలు అందించబడుచున్నాయి. సిద్ధపడాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ప్రభు కృప అందరికీ తోడై నడిపించబడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయమును ధ్యానం చేయుచున్నాం. 1 నుండి 10 వచనాలలో మనము ఈ వచనాలు ధ్యానం చేయబోచున్నాము. ఒక వచనాన్ని చదువుచున్నాను. మనుషులకు వివాదము కలిగి న్యాయసభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుని నీతిమంతుడనియు దోషిని దోషి అనియు తీర్పు తీర్చవలెను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యం మీది. వినుచున్నవారు మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణంగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. మీరు ఆకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపా కనికర హస్తం మా అందరికీ తోడై ఉండునుగాక. మేలు చేత నింపమని అత్యున్నత సింహాసనంపై ఆసనుడైన దేవా, మీ ఆత్మ బలము చేత మమ్మల్ని నడిపించమని, దీవెనకరంగా మలచమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఈ చదవబడినటువంటి ఈ అధ్యాయాన 10 వచనాల వరకు 3 విషయాలు చెప్పబడ్డాయి. మొదటి విషయం, ఒక సహోదరుడు మరొక సహోదరుడు ఒకరిని ఒకరు నీతిమంతుడని, దోషి అని తీర్పు తీర్చేటప్పుడు దోషిని దోషిగాను, నీతిమంతుడు నీతిమంతుడని తీర్పు తీర్చాలి అని చెప్పారు. ఇక రెండో విషయం 4వ వచనంకి వచ్చేసరికి, నూర్చెడి ఎద్దు మూతికి చెక్కం వేయకూడదు అని ఒక లోతైన మాట అక్కడ చెప్పబడింది. ఇక తరువాత 5వ వచనం నుండి 10వ వచనం వరకు బంధు రుణము, అనగా ఒక సహోదరుడు చనిపోయినప్పుడు తన సంతానం లేక చనిపోయాడు కనుక ఆమె విషయమై చనిపోయిన వాని సోదరుడు ఆమెను వివాహం చేసుకుని సంతానమును కలుగజేసి వాని వారసత్వాన్ని నిలపాలనే విషయం చెప్పబడింది.
ఈ 3 విషయాలు ఈ 10 వచనాల్లో ఉన్నాయి. 3 విషయాలకి మనం న్యాయం చేయలేం గానీ, ఒక్కొక్క మాటను సావకాశం ఉన్నంత వరకు మనము ధ్యానం చేద్దాం. సో, మొదటి మాట ఏంటి ఆ విషయం అంటే, మనుషులు వివాదం కలిగి న్యాయసభకొచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుడని, దోషిని దోషి అని తీర్పు తీర్చండి. అంత మాత్రమే కాదు, ఆ దోషి శిక్షకు పాత్రుడుగా ఎంచబడినప్పుడు వానికి నేరమును బట్టి వాన్ని పండుకోబెట్టి వానికి దెబ్బలను, ఎన్ని దెబ్బలు అంటే 40 దెబ్బలు కొట్టించాలి అని చెప్పారు. 40 దెబ్బలు. అయితే ఈ 40 దెబ్బలు కొట్టినప్పుడు తర్వాత ప్రభు చెప్తున్న మాట, అంతకు మించకూడదు అన్నారు. వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన ఎడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా కనబడునేమో అంటారు. అంటే దాని అర్థం ఏంటి పిల్లరా? ఒకవేళ పొరపాటున మరో దెబ్బ ఎక్కువగా పడితే కొట్టించుకున్న వ్యక్తి స్థానంలో నిలవబడి 40 దెబ్బలు అతను కొట్టించుకోవాలి. ఇప్పుడు ఈ సందర్భం మనకి ఎలా అర్థమవుతుందంటే, యేసు ప్రభు వారిని కలువరి శిలువకు అప్పగించే సమయంలో పిలాతు శిక్ష వేశాడు. ఏంటి ఆ శిక్ష అంటే 40 దెబ్బలు, కొరడా దెబ్బలు. అయితే వారు 40 కొట్టలేదు. ఎందుకు 39 కొట్టారంటే లెక్కలు తప్పుని కాదు. ఒకవేళ పొరపాటున 41 పడిందనుకో లెక్కల్లో, కొట్టినటువంటి సైనికుని కొట్టించుకునే స్థానంలో పెట్టి అతను కొడతారు. ఎందుకంటే అతడు శిక్షను అమలు చేసే విషయంలో అతిక్రమించాడు కనుక. ఎంత గొప్ప చట్టమో చూడండి పిల్లరా. కనుకనే అంతకు మించకూడదు. అలా చేస్తే సహోదరుడు నీ దృష్టికి నీచుడిగా ఎంచబడతాడు అని ప్రభువారు హెచ్చరిక చేస్తున్నారు. దేవుని పిల్లరా, ఈ 40 అనేటువంటిది ఒకసారి కాదు. దైవజనుడైన పౌలు గారు కూడా మాట్లాడితే ఏమంటాడంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం, యూదుల చేత 5 మారులు ఒకటికి తక్కువ 40 దెబ్బలు తింటిని అంటాడు. ఎన్నిసార్లు అంట? 5 సార్లు ఇన్ని దెబ్బలను భక్తుడైనటువంటి పౌలు గారు అనుభవించారు. 5 సార్లు కొట్టబడ్డాడంట. 39 అలాగున. అంటే ప్రభు కాలంలో ఉన్న శిక్ష, ప్రభు కాలంలో ఉండినటువంటి విధానము పౌలు కాలంలో కూడా అదే జరిగింది. ఆత్మీయులారా, ఇంకొక మాట చెప్తాడు 11వ అధ్యాయం 25వ వచనంలో, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడపగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబవళ్ళు సముద్రంలో గడిపి తిని అంటాడు. అంటే తన జీవితంలో ఎంత శ్రమను అనుభవించాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది. దేవుని పిల్లరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, శిక్షను అమలుపరిచే విషయంలో అది అతిక్రమించిన ఎడల అతడు నీచుడుగా ఎంచబడబోతున్నాడు. కనుక శిక్షను అమలుపరిచే విషయంలో సరిగా నుండాలి. తోటి వారిని హేళన చేస్తూ ఉండకూడదు. ఎందుకంటే మొదటివారు కడపటివారుగాను, కడపటివారు మొదటివారుగాను మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక సహోదర ప్రేమ గొప్పది. సహోదర ప్రేమ ఎంతో విలువైనది.
దానిని నిలువరముగా నిలవనీయుడి అంటూ భక్తుడు మాట్లాడడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషం. ఇక తరువాత మాట ఏం చెప్తున్నారు? నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము పెట్టొద్దు అంటున్నారు. నూర్చెడి ఎద్దు అంటే ఈనాటి కాలంలో కొంతమందికి అది తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆ టెక్నాలజీ అభివృద్ధి అవుతున్న కొలది ఎడ్ల బండి, ఇడ్లు అనేటువంటి తక్కువైపోతారు, ఎక్కడో పల్లెటూరులో మినహాయించి. పురిలారా, మరి గ్రామ ప్రాంతాల్లో ఎద్దులతోనే బండి అనేది తోలుతూ ఉంటారు. ఈ ఎద్దులతోనే కళ్ళమును, కుప్పను ఇలాగా నూర్చడం జరుగుతూ ఉంటుంది, అపరాలును అలాగే. అయితే ఈ కళ్ళము తొక్కుచున్నటువంటి ఆ ఎద్దు ధాన్యాన్ని తింటుంది. ఆ తొక్కుచున్నటువంటి ఎద్దుకట, వింటున్నారా పిల్లరా, ఎద్దుకట మూతికి చిక్కం పెట్టొద్దు అంటున్నాడు. అంటే అసలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎద్దును గురించి ఆలోచిస్తున్నారా లేక మనుషుని గురించి ఆలోచిస్తారా అనేటువంటి విషయం దైవజనుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:9 మాట్లాడుతూ, కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది, దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? 10వ వచనం. కేవలం మన కొరకు దీన్ని చెప్పుచున్నాడు కదా. అవును, మన కొరకే కదా ఈ మాట రాయబడెను. ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలను, కళ్ళము త్రొక్కుచున్నవాడు పంటలో పాలు పొందునను ఆశతో త్రొక్కింపవలెను. అయితే పిల్లరా, ఇందులో మర్మమేమీ లేదు. కళ్ళము సంఘము వంటిది. ఈ కళ్ళములో ఎద్దు తిరుగుతూ ధాన్యాన్ని, చెత్తను వేరు చేస్తుంది కదా. అలాగే సంఘములో చేర్చబడిన విశ్వాసులు లేక మనుషులను, వారిని వాక్యములు వైపునకు వారిని పరిశుద్ధాత్మని ప్రమేయంతో ఆకర్షించి వారిలో ఉన్న ఆ లోక సంబంధమైన వాటిని వెలుపలకు తీసివేసి వారిలో ఉన్నటువంటి గింజల వంటి ఒక మంచి స్వభావాన్ని, మంచి అలవాట్లను వాక్య పారాయణంలో వారిని పెంపొందింపచేస్తూ, కళ్ళము అనేటువంటిది చెత్తను, పొట్టును, గింజలను వేరు చేసినట్లుగా మరి లోక సంబంధమైన కోరికల నుండి వారిని విమోచింపచేసి వాక్యపు బలంతో వారు గింజల వలె మలచబడాలని దైవజనుడు ఒక ఎద్దు అన్నమాట. దైవజనుడు కళ్ళంలో ఎద్దు వలె పనిచేస్తుంటాడు. కనుక దేవుడు చెప్పిన, పౌలు గారు చెప్పిన ఏమంటారంటే, నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము కళ్ళెము పెట్టొద్దు అంటారు కదా. కళ్ళెమన్న మాట ఉంది అక్కడ, చిక్కమన్న ఉందా? చిక్కము, కళ్ళెమంటే గంతలు కడతారు, కళ్ళ కడతారు కదా అంటారు. అయితే ఈనాడు మరి ఎంతోమంది ఆత్మీయ బిడ్డలు సంఘము అనబడిన కళ్ళములో ఎద్దు అనబడిన సేవకుని మూతికి చిక్కం పెట్టకుండా వాళ్ళు ఉంటున్నారు. కనుకనే మరి సేవ అనేటువంటిది ఆలస్యమైన ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జరుగుతూ ఉంది. అయితే మరి వారిని బట్టి ప్రభువుని స్తోత్రాలు, దేవునికి మహిమ కలుగునుగాక. మరి కొందరు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే మూతికి చిక్కం పెడతారు. అంటే మూతికి చిక్కం పెట్టడం అంటే అర్థం ఏంటంటే, వారు ఇవ్వవలసిన కానుకలు ఎవరు, నెలలైనా సంవత్సరాలైనా దశంభాగం ఎవరు, ప్రథమ ఫలార్పణలు ఎవరు, మొక్కుబడి కానుకలు ఎవరు. కానీ అదే దైవజనుడి చేత ప్రార్థన చేయించుకుని ఆశీర్వాద వచనాలు మాత్రం పలకాలి, అవుట్ను కోరతారు. ఇప్పుడు ఎద్దుకి మూతికి ఏమో చిక్కం పెట్టి, వింటున్నారా, ఎద్దు మూతికి ఏమో చిక్కం పెట్టి అదే ఎద్దు దేనికి సూచన? సేవకునికి. మూతికేమో చిక్కం పెట్టాం అనగా ఏం పెట్టట్లేదు, కానుకగా ఏమి ఇవ్వట్లేదు. కానీ అదే ఎద్దు ద్వారా తొక్కించబడి కళ్ళములో గింజలు వేరు చేయబడి దీవెనకరంగా మారాలంటే అర్థం ఏంటి? కానుకలైతే పరిచర్య కొరకు వేరు, కానీ అదే దైవజనుడు ద్వారా
ఆశీర్వాద వచనాలు పలికించబడి ఆయన చేతులు తలల మీద ఉంచబడి దీవించబడాలని కోరుకుంటారు. ఇది ఎలా ఉంటుందంటే, నేను మొన్న ఒక ఫోన్లో ఒక విషయం చూశాను. చిన్న వాల్ పేపర్లో ఏమనుందంటే, సంఘ సహవాసంలో పాలుభాగము కానివాడు పరలోకంలో నిలవాలనుకోవడం అజ్ఞానమే అని. అంటే ఎద్దు మూతికేమో చిక్కం పెడతారు, కానీ అదే ఎద్దు స్థానంలో ఉన్న సేవకుని నోటు నుండి ఆశీర్వాదాలు దీవెనలు కావాలని ఆశించడం పక్కా ఇది అజ్ఞానమే కదండి. కనుక దేవుని పిల్లారా, రెండో విషయంలో ఏం చెప్తున్నారంటే, ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దు. మనం చిక్కం పెట్టకూడదు. ఎందుకని అంటే, ఆ ఎద్దు కళ్ళము నూర్చాలి. అది నూర్చాలంటే అది బలంగా ఉండాలి. బలంగా ఉండాలంటే తినాలి. తిని అది పని చేయాలి. ఆమేన్ కదా. తిని పని చేయాలి. అది తిని పని చేయకపోతే అది బలహీనమైతే కళ్ళం అలాగ ఉండిపోద్ది కదా. గింజలు రాల్పబడవు. ఎద్దు బలహీనమై పడుకుంటే కళ్ళం అలా ఉండిపోద్ది. వర్షం వస్తే మొత్తం పాడైపోద్ది. కనుక పిల్లారా, ఎద్దు మూతికి ఎప్పుడు చిక్కం పెట్టకూడదు. కనుక మూడో విషయంలోకి మనం వెళదాం. మూడో విషయం, అయ్యో సమయం అయిపోయింది కదా. ప్రభు చిత్తమైతే మరొకసారి ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనే నన్ను పూర్ణంగా మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేసి రహస్య రాకడ కొరకే సిద్ధపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.